నేను ఇట్లా డైవోర్స్‌ని కానీ ఇంకో అబ్బాయితోటి నా లైఫ్ సాగించాలని ట్రై చేస్తున్నాను. ఒకరోజు ఇలాగే ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఒక అమ్మాయి పరిచయం అయింది. మాటల్లో నేను న్యూమరాలజిస్ట్ అని తనకు తెలిసింది. కానీ కొద్ది రోజుల తర్వాత నన్ను అప్రోచ్ అయింది ఒకరోజు. ఏంటమ్మా అనంటే ఇట్లా తన గురించి డీటెయిల్స్ చెప్పిందనమాట. నేను ఇట్లా డైవోర్స్‌ని కానీ ఇంకో అబ్బాయితోటి నా లైఫ్ సాగించాలని ట్రై చేస్తున్నాను అని అంటే నేను అన్నాను, సరే మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఇద్దరి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. అలాగే వాళ్ళ ఎక్స్ హస్బెండ్ కూడా డీటెయిల్స్ తీసుకున్నాను అనమాట. సో ముగ్గురివి బర్త్ చార్ట్ చేసి చూస్తే ఈ అబ్బాయిది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది అని చెప్పేసి ఆ బర్త్ చార్ట్లో, అది కాకుండా ఆ అమ్మాయి బర్త్ చార్ట్లో నంబర్ 7 రిపీట్ అవ్వడం మూలాన ఒకసారి దోకా తిన్న వాళ్ళతో మళ్ళీ మళ్ళీ కూడా దోకా తినే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ రిపీటెడ్ 7 అనమాట. సో దాని గురించి నా అమ్మాయికి క్లియర్గా చెప్పాను. సో ఈ అబ్బాయితోటి కూడా సేమ్ ప్రాబ్లం మేబీ ఫేస్ చేయొచ్చును, కానీ నువ్వు రెమెడీస్ ద్వారా నువ్వు కాన్షియస్గా నీ లైఫ్ని కూల్గా సాగతీయొచ్చు అని చెప్పి రెమెడీస్ చెప్పాను. ఆ రెమెడీస్ ఫ్రమ్ 6 మంత్స్ టు 8 మంత్స్ నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ లైఫ్ చాలా కూల్గా జరుగుతుంది. మీ జీవితంలో కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ రావడానికి న్యూమరాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడే కిందున్న నంబర్ని సంప్రదించండి.